హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో జస్ట్ నేను ఒక అవేర్నెస్ కోసం చేస్తాను, నాట్ ఫర్ ఎనీ పబ్లిసిటీ ఆర్ ఎనీథింగ్. ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ ఫర్ పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. ఇది ఈ మధ్య రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు ఒక స్మార్ట్ ఫోన్కి ఒక అడాప్టర్ వాడుతున్నారు. వాళ్ళు వాడే స్మార్ట్ ఫోన్ వచ్చి శాంసంగ్, కానీ ఈ అడాప్టర్ వచ్చి ఇట్స్ నాట్ ఏ శాంసంగ్ బ్రాండ్, ఇట్స్ ఎ నార్మల్ బ్రాండ్, బట్ ఇట్స్ 33 వాట్ అవుట్పుట్ యూ కెన్ సీ ఆన్ దిస్. ఈ 33 వాట్ అవుట్పుట్ చూసి మనం ఏమనుకుంటామంటే ఇది మంచిదే అనుకుంటాం. సో వీ కెన్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సామ్సంగ్ బ్రాండ్ వీ కెన్ గో ఫర్ దిస్ లో కాస్ట్ అని చెప్పి అనుకుంటాం. ఈరోజు ఇది అన్ఫార్చునేట్గా టేబుల్ నుంచి నా చేతి నుంచి కింద పడిపోయింది. కింద పడినప్పుడు దీనిలో నేను నోటీస్ చేశానంటే జస్ట్ దీనిలో ఒక రాయి అనేది నేను నోటీస్ చేశాను. అది ఈ రాయి ఏంటంటే దీన్ని లోపల ఇలా పెట్టి ఫిల్ చేశారు. ఫిల్ చేయడం వల్ల అడాప్టర్ వెయిట్ పెరుగుతుంది. ఈ అడాప్టర్ వెయిట్ పెరగడం వల్ల కస్టమర్ ఏమైనా అజ్యూమ్ చేస్తారంటే కన్స్యూమర్, సో ఇది వెయిట్ ఉంది కాబట్టి సంథింగ్ ఇట్స్ క్వాలిటీ అని చెప్పి అనుకుంటారు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ క్వాలిటీ, బట్ ఐ డోంట్ సజెస్ట్ ది పవర్ అడాప్టర్, బికాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు తయారు చేసిన మొబైల్స్కి దానికి సపోర్టింగ్ ఛార్జెస్ వాడటం ఉత్తమం. ఇటువంటి అన్సపోర్టింగ్ ఛార్జెస్ వాడడం వల్ల అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇఫ్ యూ కెన్ నోటీస్ దట్ ఇట్స్ 33 వాట్ అడాప్టర్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి వస్తుంది. కానీ శాంసంగ్ బ్రాండ్ 25 వాట్ వాడితే కన్నా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. దీనికి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ రాదు. ఛార్జింగ్ టైం కూడా తేడా తీసుకుంటుంది, ఛార్జింగ్ అవుట్పుట్ కూడా తేడా ఉంటుంది. అది వాళ్ళు సర్టిఫై చేసిన అడాప్టర్స్ వాడితే మొత్తం అని చెప్పి నా ఐడియా అది. ఓకే, ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ ఆర్ మీకు నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి, ఆర్ ఎల్స్ ఇగ్నోర్ ఇట్. బాయ్, థ్యాంక్ యూ.